Minister T.G. Bharat Gupta garu. Welcome to T.G. Bharat Gupta garu. Honorable Minister for Industries, Commerce and Food Processing. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాబ్ మేళకు ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి స్వాగతం సుస్వాగతం. ఓకే సార్ కొంచెం ఇట్లా సైడ్ కొంచెం సైడ్కు రెండు నిమిషాలు చేస్తాం. అక్కడ కూర్చో ప్లీజ్ సార్. దీప్తి మేడం గారు రండి. దేనికి వచ్చింది సార్? లండన్ బుక్ ఆఫ్ ఏం తీసుకోండి సార్ ప్లీజ్. నాకు పెట్టండి, కంప్లైంట్ వెళ్తుంది కదా, లెటర్ అయిన తర్వాత నాకు Respected dignitaries, distinguished guests, Principal Dr. S. Nagaswamy Naik Sir garu, DSP Mahbub Hasan garu, please welcome to dais. Sir, ready. Sir. కాన్వే పెట్టుకోండి. Be seated. Please be seated all of you. It is my proud privilege to invite our esteemed guest, Sri T.G. Bharat Gupta garu, Minister for Industries, Commerce and Food Processing, Government of Andhra Pradesh, to kindly grace the dais. Sir, your dynamic leadership and continuous efforts in promoting employment opportunities for youth are truly inspiring. We are deeply honored by our presence today. I also extend a warm invitation to our Minister T.G. Bharat Gupta garu. కూర్చోవాలి ఇక్కడ ప్లీజ్. ఇక్కడ క్లియర్ కావాలి. ఇక్కడ సార్ గాలి కావాలి. Respected Honorable Minister Sir and Employment Officer Dipti Madam garu and job seekers, welcome you all. Today, Dr. Nagaswamy Naik, Government Vocational Junior College Principal. మా కాలేజీలోనే సార్ గారు నిర్వహించడం వల్ల జరుగుతుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా కాలేజ్ కూడా
సెమీ స్కిల్ పర్సన్స్ మేము తయారు చేసి బయటికి పంపిస్తున్నాము. మా కాలేజీలో 7 కోర్సెస్ ఉన్నాయండి. ఆ 7 కోర్సులు కూడా రిలేటెడ్ టు స్కిల్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మా కాలేజీలో 220 నుండి నౌ 585 స్ట్రెంత్ అండి. మా కాలేజీకి షైనింగ్ స్టార్ అవార్డు కూడా వచ్చిందండి. ఈ ప్రవేశపెట్టిన మొట్టమొదటి అవార్డు మా కాలేజీకి వచ్చింది సార్. సో మీరు జాబ్స్ తీసుకుంటున్నారు కానీ ఎక్కువ రోజులు అక్కడ పని చేయట్లేదు అనేది కొన్ని వచ్చినాయి. సో ఫస్ట్ స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాంగ్ విత్ మీరు గాన కమ్యూనికేషన్ స్కిల్ సరిగా లేకపోతే గాన మీరు జాబ్లో మీరు రాణించలేరు. సో యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఫస్ట్. నెక్స్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో అది బీ బోల్డ్గా చెప్పండి, బీ ట్రాన్స్పరెంట్గా చెప్పండి. అప్పుడు మాత్రమే మీకు లభించిన జాబ్స్కి మీరు వనితించినట్టుగా ఉంటుంది. సో సారు ఎంతో శ్రమపడి మన యూత్ కోసము నేను కూడా సార్ మన ఇండస్ట్రీ మినిస్టర్ కాబట్టి మన ఓరకల్ హబ్లో ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సార్ గారు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నాడు. సో ముందు కూడా మీకు చాలా జాబ్స్, వేల జాబ్స్ వస్తాయి ఇక్కడ. ఇంటికి ఒక జాబ్ అనేది ఉండేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలి అనేది ఒక గవర్నమెంట్ నినాదం ఇది. సో ఇందులో మీరు గాన మీ పనితనాన్ని గాన మీ స్కిల్ గాన మీరు డెవలప్ చేసుకుంటే గాన తయారు కావచ్చు. సో విజన్ 2047 ప్రధానమంత్రి గారు అక్కడ నినాదం ప్రారంభం చేస్తే ఇక్కడ విజన్ 20 2047కి ఇక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన దేశం కూడా ప్రగతి సాధించి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదుగుతుంది అనేది కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. కాబట్టి సార్ వన్స్ అగైన్ వెల్కమ్ యూ సార్ అండ్ మాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి మేడాన్ని ప్రసంగించగా కోరుతున్నాం. అంటే వాళ్ళని అడిగిన బయట దీని వెనకాల ఉంటారు, స్టేజ్ వరకు వెనకాల వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చినారు. వాళ్ళని అడిగిన ఇప్పిస్తే ఫోటో అన్నారు. చెప్తాను అడుగుతాను, నేను చెప్తాను ఆడ ముగ్గురికి. గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్ నాయక్ సార్ అండ్ డిఎస్పీ మహమూద్ బాషా సార్ అండ్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆల్ ఎంప్లాయర్స్, హెచ్ఆర్ రిప్రజెంటేటివ్స్ అండ్ టు ఆల్ ది అన్ఎంప్లాయిడ్ యూత్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. So first of all, I thank Minister sir for raising this occasion, for motivating అందరి జాబ్ సీకర్స్కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఇప్పటి వరకు కర్నూలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం 3 మెగా జాబ్ ఫేర్స్ చేసుకుంటే సార్ ఎవ్రీ జాబ్ ఫేర్కి విచ్ చేస్తున్నారు. అండ్ వచ్చిన ప్రతిసారి సార్ ఒకటే చెప్తున్నారు, దట్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్. సో దానికి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి క్రియేట్ చేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అని ఖచ్చితంగా వచ్చిన జాబ్ సీకర్స్ అందరికీ మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ జాబ్ సీకర్స్ ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి ఒక విషయం ఏంటంటే అండి, మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఒక మెగా జాబ్ ఫేర్ అన్నది పర్ క్వార్టర్ కంపల్సరీగా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో అదే ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని ఎవ్రీ క్వార్టర్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ లో ఎవ్రీ మంత్ 4 జాబ్ ఫేర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఇవాళ మిస్ అయిన ఆపర్చునిటీ డెఫినెట్ గా మళ్ళీ 3 months తర్వాత మీకు రిపీట్ అవుతుంది, లేదా ఎవ్రీ వీక్ అనేది మీకు ఆపర్చునిటీ అనేది ఒక జాబ్ ఫేర్ ద్వారా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీకున్న స్కిల్స్ కి మీకు ఏ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందో వెరిఫై చేసుకొని ఇక్కడికి ఇవాళ 17 కంపెనీస్ అరౌండ్ 1125 వేకెన్సీస్ కి మనం జాబ్ ఫేర్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మీరు ఎన్ని కంపెనీస్ కి ఆపర్చునిటీ రాదు. సో అలాగే మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ కి కూడా ఓవకల్ ఇండస్ట్రియల్ హబ్ ద్వారా చాలా ఇండస్ట్రీస్ అనేవి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అనేవి మనకు జాబ్ ఫేర్. అండ్ ఐ థ్యాంక్ మినిస్టర్ సార్ అగైన్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్, మన మినిస్టర్ గారు ఏఎన్టీ స్టూడెంట్ అంటే వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్లో చదివారు. వాళ్ళ సార్ గారు కూడా ఇక్కడే అన్ని గ్రూపులు తీసుకొచ్చి మా కాలేజ్లో మెర్జ్ అయింది. సో వెరీ థ్యాంక్ యూ సార్, మీ కాలేజ్ మళ్ళీ ఒకసారి వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ. తర్వాత సార్ మన డిఎస్పీ బాధ్యత సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు టీజీ భరత్ సార్ గారికి, దీప్తి మేడం గారికి, నాయక్ సార్ గారికి, మిగతా స్టాఫ్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఇక్కడికి వచ్చిన ఆల్ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఒక 1 month బ్యాక్ కాలువ గ్రామానికి వెళ్ళానండి. ఇప్పుడు స్టేట్ల మీద మినిస్టర్లు వింటున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి ఓర్మకల్లు దాటి కాలువ ఒక మంచి ఇండస్ట్రీ మొదలు పెట్టారు. అది చూస్తే కానీ మనకు నమ్మకం ఉండదు. చాలా చోట్ల ప్రోగ్రామ్స్లో మేము చెప్తున్నాం, కర్నూలు జిల్లాలోనే ఇక్కడ ఉన్న ప్రతి యూత్కి జాబ్ దొరుకుతుంది అని చెప్తుంటే విని గమ్మని వెళ్ళిపోతున్నాం. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు ఒక పూట ఆ ఏరియాకి వెళ్ళి చూడండి, ఆ ఇండస్ట్రీ ఎంత భారీ ఎత్తున ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు మీ అందరికీ నమ్మకం దొరుకుతుంది. అరే నాకు ఖచ్చితంగా కర్నూలులో ఇక్కడ జాబ్ దొరుకుతుంది. దానికి మీరు ఇప్పటి నుంచే చేయాల్సింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు, ఈ స్కిల్ డెవలప్మెంట్ జాబ్స్ గురించి మీరు దాన్ని చేసుకుంటా పోతే ఆ పని పూర్తి ఆలోచించండి. ఏదో ఒక ఉద్యోగం నేను ముందు తీసుకోవాలి, జాయిన్ అవ్వాలి, నెల అవుతే మా కుటుంబానికి తండ్రి చేతితో డబ్బులు పెట్టాలి అనే కాన్సెప్ట్తో మీరు మీ వీధిలో, మీ బంధువులు, మీ ఊర్లో కూడా గ్రామాల్లో ఇలా జరుగుతుంది, ఈ విధంగా చెప్పారు పెద్దలు అని అది షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఇలాంటి అవకాశాన్ని మరొకసారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ డెకేడ్ మన స్టూడెంట్కి ఏమి అవసరం ఉంటుందో ఆలోచించి 4 టెక్నాలజీస్ నేను డెవలప్ చేశానండి. నంబర్ 1 డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, నంబర్ 2 సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, నంబర్ 3 ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, నంబర్ 4 టూర్స్ ట్రావెల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు కన్నా యూత్ కానీ ఇది ఉంటే కన్నా ఖచ్చితంగా మన భారతదేశంలో మన రాష్ట్రం ఇంకా ముందుకు పోతా ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. కానీ మొన్ననే మా కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిషనర్ నుండి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పంపించేశారు. సో తొందరగా ఎక్సైజ్ వస్తూ ఉంది. నెక్స్ట్ చదివే పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది పెరగాలని ఒకటి కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. మన కూటమి ప్రభుత్వం ఏర్పడాక నారా లోకేష్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ ఉన్నాక ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఉచిత టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, మిడ్ డే మీల్స్ ఇవ్వడం, అలాగే ఫస్ట్ టైం వరల్డ్ రికార్డ్ లాగా చాలు అన్ని కూడా ఉచితంగా ఇస్తూ టెక్స్ట్ బుక్స్ తో పాటు రికార్డ్స్, ప్రాక్టికల్ రికార్డ్స్ అన్ని కూడా ఉచితంగా ఇచ్చారు సార్. పేద విద్యార్థుల కోసం మన కూటమి ప్రభుత్వం చాలా నిరంతరం కృషి చేస్తుంది నారా లోకేష్ ఆధ్వర్యంలో. అలాగే మరి టీజీ భరత్ గుప్తా గారు మన జిల్లా తరఫున పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి మన జిల్లా లోకేష్ తో పాటు తిరిగి మరి అనేక పరిశ్రమలు మన స్టేట్ లో విశాఖపట్నం మరి అన్ని తిరుగుతూ సార్, విజయవాడ, మన కర్నూలు హబ్ మరి మినిస్టర్లు ఉండడం టీజీ భరత్ గారు మనందరూ అదృష్టం. వెల్కమ్ సార్. ఇప్పుడు మన గౌరవనీయులు మన మంత్రివర్యులు ప్రసంగిస్తారు. ప్రిన్సిపల్ గారు, నాయక్ గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి గారు, మా డిఎస్పీ మహబూబ్ బాషా గారు, చేసిన జాబ్ సీకర్స్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అండి. సో బేసిక్లీ ఇది ఒక జాబ్ మేళా కాదు, యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ యాజ్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ మేళా అనుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక జాబ్ వచ్చిందంటే యూ విల్ బీ ఏబుల్ టు సెటిల్, ఈ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత పెరుగుతుంది, చూసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 1125 జాబ్స్ మనకు అవైలబిలిటీ ఉంది 17 కంపెనీస్ నుంచి. సో పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్కి అందరికీ ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ఇది. నాకు ఇక్కడ ఆఫీస్ పోయి పొలిటికల్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు డైలీ 5 నుంచి 10 జాబ్స్ అడుగుతాయి. అంటే జాబ్స్ కావాలనుకున్నప్పుడు టాలెంట్, కొన్ని స్కిల్ సెట్స్ కూడా పెంచుకోవడం అనేది ముఖ్యం. మనం ఎంతసేపు మేము వచ్చినా వీ కెన్ రికమెండ్ ఫర్ వాట్ ఇంటర్వ్యూ వర్క్. ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎట్లా కావాలో వాళ్ళు
ఇంటర్వ్యూ జరుగుతుంది, హెచ్ఆర్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని మీ స్కిల్ సెట్స్ బట్టి దే టేక్ ఏ కాల్. దానిపైన వీ కెనాట్ రికమెండ్. సో సేమ్ థింగ్ ఎనీవేర్ ఇట్ ఇస్. ఇక్కడైనా కూడా మీ పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ 11-25 జాబ్స్ అండ్ జస్ట్ ఇమాజిన్ మరి డైలీ నాకు ఎందుకు 5 మంది నుంచి 7 మంది వరకు 10 మంది వరకు కూడా వస్తుంటారు జాబ్స్ కావాలా. ఇట్లా ఆపర్చునిటీస్ పెట్టినప్పుడు, ఈ మేళాలు ఇట్లాంటివి పెట్టినప్పుడు యూటిలైజ్ అవుతుంది. మా గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఇట్ ఈస్ క్లియర్ కట్, ఎవ్రీ క్వార్టర్ యూ షుడ్ హ్యావ్ ఎ మెగా జాబ్ మేళా ఖచ్చితంగా పెట్టండి అని ప్రతి క్వార్టర్ ఐఎమ్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. జాబ్ మేళా ప్రతిదీ మిస్ కాకుండా ఆఫీసర్ చెప్పినట్లు ప్రతి జాబ్ మేళాకి నేను రావడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మోటివేట్ చేసి మీకు జాబ్స్ వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు విల్ బి హ్యాపీ. ఎందుకంటే మా పార్టీ తరఫున వీ హ్యావ్ గివెన్ ఎ ప్రామిస్, 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా ఈ 5 ఏళ్లలో అని చెప్పి. దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్. లోకేష్ గారు కూడా ఈజ్ వర్కింగ్, ఈజ్ అ GOM హెడ్. దానికి సంబంధించి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ 2 monthsకి 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతా ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో we have 20 lakh job opportunities GOM. That is the importance that we are giving. సో మీరు అందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళు టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో మీ పేరెంట్స్ చెప్పారనో లేదా ఫ్రెండ్స్ చెప్పారనో కాకుండా గెట్ ఇన్ టు జాబ్. మరి ఇంకోటి ప్రిన్సిపల్ గారు చెప్పిండేది నేను చేసి ఫాలో అవుతామంటే, వచ్చినారు, జాయిన్ అయినారు, విత్ ఇన్ నో టైమ్ పీపుల్ ఆర్ లీవింగ్ సార్. కొన్ని సో కంపెనీస్ ఆర్ లిటిల్ డిస్టర్బ్డ్ ఆన్ దిస్ వన్. మీరు నమ్మారండి, మా కంపెనీలో 35 years 40 years నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆపర్చునిటీ రాలని కాదు, దే ఆర్ సో హ్యాపీ. సో నేను చెప్పేది మీకు జాబ్ ఇచ్చిన తర్వాత స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్, ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్స్. కొన్ని ఏళ్ళ తర్వాత యూ షుడ్ ప్లాన్ ఫర్ సంథింగ్, ఎక్స్ప్లోర్ చేయాలి ఏమన్నా it is required until otherwise sticking to the same company is always good for you. ఎక్కడికో పోయేదానికి అవకాశం ఉంటుంది. బిగ్ కంపెనీస్లో అయితే there are CEOs వరకు కూడా ఎదిగారు, ఇంజనీర్ లెవెల్ నుంచి వచ్చి CEO లెవెల్ కూడా ఎదిగారు. సో ప్రొఫెషనల్ కంపెనీస్ రన్ అయ్యే వాళ్ళకి దే సీ స్టెబిలిటీ. మీరు ఇక్కడ జంప్ అయ్యి ఇంకో చోట జంప్ అయితే మీకు వాల్యూ ఉండదు. మీరు రెజ్యూమే తీసి చూసిన తర్వాత 5 కంపెనీలు 6 కంపెనీలు 5 ఏళ్లలో మారినారంటే అది గ్రేట్నెస్ కాదు. యూ విల్ బి యాక్చువల్లీ గివింగ్ లెస్ మార్క్స్. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఒక కంపెనీలో పోయి ఉన్నారు, ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు గెట్ ప్రమోటెడ్. మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది, వాట్ వే యువర్ పర్ఫార్మింగ్, మీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ బట్టి ప్రమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ట్రై టు పర్ఫార్మ్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను రిక్వెస్ట్ చేసేది ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎవరికైతే జాబ్స్ అడుగుతున్నారో వాళ్ళందరిలో కూడా ఫోన్లు చేసి రామనండి, సాయంత్రం వరకు ఉంటుంది, 17 కంపెనీస్ ఉన్నాయి, యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్, స్టేబుల్గా ఉండడం, లాంగ్ టర్మ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా లైఫ్లో వాల్యూ ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఒక్కొక్కరు ఇండస్ట్రియల్ పార్క్లో మా ఆఫీసర్స్ చెప్పినట్లు వీఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ టు గెట్ ఇండస్ట్రీస్. ఎప్పుడు లేనిది, ఇన్నేళ్ల నుంచి, టికెట్స్ నుంచి లేనిది వీఆర్ గెటింగ్ టు ఓరోకల్. జైరాన్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్ 2014 నుంచి 19లో చంద్రబాబు గారి హయాంలోనే, అప్పుడు మా ప్రభుత్వంలోనే ఎవరు ఏబుల్ టు గెట్ జైరాజ్. అంటే నో దే ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్పాన్షన్. That another 6,000 crores to 7,000 crores they are planning. వాళ్ళు వేరే దగ్గర పోతాము, ఇక్కడ మాకు ఇదంటే then I convinced them, I said we will give all the support from government, please do your expansion here. సో ఒక కంపెనీకి తాగడం అంటే ఆషామాషి కాదు. రిలయన్స్ యాంకర్ బ్రాండ్ అయిపోయింది ఓరోకల్లో. రిలయన్స్ వాళ్ళు జస్ట్ ఇమాజిన్ రిలయన్స్ కమింగ్ టు దిస్ లొకేషన్. It's not so. We work very hard to get them here.
ఎందుకంటే మీరు హిస్టరీ తీసుకోవాలి కదా, ఎక్కడైనా ఉంటుంది. ఏ గవర్నమెంట్లో కానీ ఏ లీడర్లో కానీ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా? అగస్త్య సోలార్ 7,000 crores ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో ఎందుకు అక్కడ వచ్చిందంటే ఆబ్వియస్లీ లోకల్ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై వీఆర్ వర్కింగ్. సో మీరందరూ కూడా స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, లోకల్ వాళ్ళ ఇండస్ట్రీస్లో ఏమైతే కావాలో దానికి పర్టికులర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అవన్నీ పెంచుకుంటే మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ మనం కరెక్ట్గా లేము అంటే మనకి ఎంత సబ్జెక్ట్లో టాప్లో ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. సో ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వెరీ క్రూషియల్ ఫర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ ఆపర్చునిటీని, జాబ్ మేళా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఐ వాంట్ ఆల్ ద 1125 జాబ్స్ టు బి ఫిల్డ్. ఎందుకంటే అది ఫిల్ కావాలంటే మీరు కూడా ప్రమోట్ చేయాలా. మీ వల్ల కూడా చాలా మంది అడుగుతున్నారు జాబ్స్, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నా. నేను మా పొలిటికల్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పమన్నారేమో ఇట్లా జాబ్ మేళాలో వచ్చి పార్టిసిపేట్ అయ్యి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే వెన్ వన్ సైడ్ యూ ఆర్ ఆస్కింగ్ జాబ్స్, వన్ సైడ్ దర్ ఇస్ ఆపర్చునిటీస్, పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఫుల్లీ ఇన్వాల్వ్ ఆర్ దే డోంట్ పర్ఫార్మ్. సో మీరు అర్థం చేసుకోవాలి వేర్ ఈస్ దట్, మీరు మైనస్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది చేసుకుంటేనే మీరు సక్సెస్ అయ్యగలుగుతారు. కాబట్టి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మీ పైన మీ పేరెంట్స్ ఎంతో మంది కష్టపడి మీకు చదువులు చదివించింటారు. వాళ్ళ కష్టాలు మీకు తెలియకపోవచ్చు. మనము వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే దెన్ యువర్ మైండ్ ఆల్సో విల్ చేంజ్, మైండ్ సెట్ కూడా మారడానికి అవకాశం. సో థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ దే హావ్ డన్ ఫర్ యూ, అండ్ దెన్ పర్ఫార్మ్ వెల్, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ జాబ్స్. అండ్ దెన్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Then you'll be able to grow in life only. And from government side, we are putting all our efforts trying to get maximum jobs, maximum companies. By getting the more companies, we will be able to get more jobs. అలాగే ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా జాబ్స్ ఉండేది కూడా ఈ మధ్య జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనము ఇచ్చి చేసి శాంక్షన్ చేసి జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీఆర్ స్టెప్ బై స్టెప్ అవి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అక్కడ కూడా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దట్ ఆల్సో వీఆర్ డూయింగ్. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అనుకోండి, లేదంటే అట్రాక్షన్ అనుకోండి, సే ఒక 1 crore పెట్టుబడి పెట్టాలా ఎవరన్నా అనుకుంటే 26% ఆంధ్రప్రదేశ్ has attracted in 9 months. April 25 నుంచి December 25 వరకు. ఇది నేను ఇచ్చిన డేటాలో, మా గవర్నమెంట్ చేసిన డేటా కాదు, ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చిన డేటా. అండ్ దిస్ ఇస్ అన్ అథెంటిక్ డేటా. మన తర్వాత వేరే రాష్ట్రం ఏదైనా ఉందంటే 13%, ఆల్మోస్ట్ 100% ఎక్కువ. సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. చంద్రబాబు గారు లాంటి లీడర్ అండ్ విజనరీ లీడర్ లైక్ హిమ్ మనం అందరం కూడా అదృష్టం చేసుకున్నట్లే. అట్లాంటి లీడర్ ఉంది అంటే స్టేట్ ఈస్ గ్రోయింగ్. అండ్ we'll do our best and you also perform well and try to get jobs. Inform your friends to participate in jobs who are the job then continuously I'm telling that you will have to inform your friends, because now I don't want to get any resumes. Itla job melas unnappudu jobs chesthe the minute I get less, then I feel that you are getting jobs anedi oka example aitundi. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్పెషల్లీ మెయిన్గా కూడా సార్
7 కోర్సులో ప్రతి ఒక్క పిల్లోడికి స్కిల్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సపరేట్గా పెడుతున్నాం సార్. ఇంతవరకు 600 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు సార్ మా కాలేజ్లో. అండ్ 2 సార్లు మా పిల్లలు తయారు చేసిన వస్తువులు మేము ఇక్కడ ప్రదర్శన స్టూడెంట్స్ సార్ విజిట్ అయ్యారు సార్. సో దీస్ ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్. అండ్ ఇలాంటి విజనరీ లీడర్ ఉన్న తర్వాత మన కాలేజ్, మన ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ మన జిల్లా ఖచ్చితంగా ముందుకు పోతుంది. అండ్ దేశంలో కూడా నెక్స్ట్ చైనా తర్వాత మనమే ఆలోచించబోతున్నాం. దట్ మనం చేయాలి, మనం చూడాలి, 100% ఎఫర్ట్ పెట్టండి. సో థ్యాంక్ యూ సార్. అండ్ మా కాలేజ్ నుంచి ఒక చిరు సత్కారం సార్ ప్లీజ్. సార్ కెమెరా మేడం మేడం మొబైల్ సార్ కెమెరా పట్టు పడు ఏ సైడ్ చేయండి సార్. కొద్దిగా సైడ్ జరగండి సార్. సార్ కొంచెం జరగండి ప్లీజ్, జరగండి సార్. లేకపోతే ఈరోజు చెట్టు పెట్టడం అయిపోయింది.